నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ గురించి చెప్పారు రైట్. ఇందాక ఎపిసోడ్లో. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ గురించి చెప్పండి. అసలు సెకండ్ నెంబర్లో ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏంటి అని. అది అసలు మనం సెకండ్ నెంబర్ వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి ఎలా చూస్తాము? మనం రెండో నెంబర్ తీసుకున్నట్లయితే నెంబర్ 2 అనేది ఎప్పుడు కూడా మూన్కి సింబల్ అవుతుంది, అది సింబాలిక్గా ఉంటుంది. సో మూన్ ఎంత అంటే కూల్గా ఉంటుందో, అంటే ఎంతమంది అంటే ప్రపంచం అంతా కూడా ఆ మూన్ అనగానే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, వెరీ అట్రాక్టివ్. అదేవిధంగా సెకండ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా వెరీ అట్రాక్టివ్ ఉంటారు, అంటే పబ్లిక్ని ఆకర్షించే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఎక్కువగా వస్తారు వాళ్ళు. మనకి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే నెంబర్ 2లోకి వస్తారు అతను. సెప్టెంబర్ అది 2 ఎలా సెప్టెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ బట్టి డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 2 ఉన్నారు. సో ఆ విధంగా తీసుకుంటే అంటే రెండో నంబర్ ఆ మూన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్లో స్లోగా స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ, కెరీర్ కానీ కొంచెం డల్ అంతా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఒకనొక టైంకి పీక్ వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపేది ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా నెంబర్ 2లోని, అతను కూడా సెకండ్ నెంబర్. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, అతను నెంబర్ 2లోనే. సో ఈ విధంగా తీసుకుంటే స్టార్టింగ్లో నాగేశ్వరరావు గారు స్ట్రగుల్ అయ్యారు. అతను యాక్చువల్గా నాకు తెలిసిన వరకు స్కూలింగ్ కూడా లేదు నాగేశ్వరరావు గారికి. తర్వాత అతను ఓన్గా చదువుకొని ఆ ఇంగ్లీష్ కానీ ఇదంతా కూడా నేర్చుకున్నారు. సో ఆ విధంగా చిన్నప్పుడే కొన్ని స్ట్రగుల్స్ చేసి ఒకనొక దశకు వచ్చేసరికి ఈ సెకండ్ నెంబర్ వాళ్ళు పీక్ స్టేజ్కి ఉంటారు. ఓకే. సో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళని డ్రాగ్ చేస్తుంది. అంటే మూన్ అనేది చాలా మందగమనం, చాలా స్లోగా వెళ్తుంటుంది కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా స్లోగా వెళ్తుంటుంది. కానీ వీళ్ళు ఆ సెకండ్ నెంబర్ కావాల్సినటువంటి ప్రొఫెషన్ ఎన్నుకుంటే తప్పకుండా ఆ ప్రొఫెషన్లో క్లిక్ అవుతారు. పవన్ కళ్యాణ్ యొక్క అదృష్టం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు పట్టి తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చారు. సో అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం డిఫరెంట్ ఉంది అక్కడ. అతను ఏదో డైరెక్టర్ కావాలి, లేకుంటే ఇంకా ఏదో స్పిరిచువల్గా వెళ్ళిపోవాలి అలా అనుకున్నారు. కానీ మరి చిరంజీవి గారికి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ న్యూమరాలజీ అదంతా కూడా. కాబట్టి ఏం చేశాడు, సో నువ్వు దీంట్లో ఉంటేనే బెటర్గా క్లిక్ అవుతావు అని చెప్పేసి లాక్కొచ్చాడు. సో సెకండ్ నెంబర్ వాళ్ళు వెరీ క్రియేటివ్ అండ్ వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, అట్రాక్టివ్ అండ్ సూపర్ ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా ఆ సెకండ్ నెంబర్లో ఎవరైతే క్రియేటివ్ వర్క్ వస్తారో వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవుతారు. ఆ విధంగా నీకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అతను కూడా క్రియేటివిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో, సో పొలిటికల్ లైఫ్ లో కూడా విజనరీగా ఉండాలి. ఇప్పుడు విజన్ 2020 అని చెప్పేసి ఎప్పుడు కొన్ని 20-30 years బ్యాక్ అడిగారు. సో మనకు 2020 అని చెప్పేసి 2020కి రోజు చూస్తున్నాం హైదరాబాద్. ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విజన్ 47 అంటున్నాడు. సో అతనికి ఒక విజన్ ఉంది, ఆ టైం వరకు ఓకే అమరావతిని ఒక సింగపూర్ లెవెల్లో చూపించాలి. అలా నిజంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాంటి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉండాలి. అంటే ఏ నంబర్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉంటే దానికి మనకి గుర్తింపు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, మరి ఏ నెంబర్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది అంటారు? అది ఉంటుంది, అది కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఎలా తెలుస్తుంది నేను ఏ ఫీల్డ్ లో ఉంటే నాకు బాగుంటుంది అనేది? అదే అంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క నంబర్ కి ఒక ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ ఉన్నారండి, వాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా కానీ క్రియేటివ్ గా ఉంటారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఇతరులకు హెల్ప్ చేస్తుంటారు, చాలా ఫాస్ట్ ముందుకు వెళ్తుంటారు. అదే విధంగా నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు మనం నెంబర్ 2లో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా సోబర్గా ఉంటారు. అంటే నాట్ జస్ట్ లైక్ నెంబర్ వన్స్ ఏంటంటే అవుట్ రైట్ గా చాలా అవుట్ స్పోకెన్ ఉంటారు, అంటే ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, అంతా కూడా మాట్లాడతారు బాగా. వాళ్ళని చూస్తే వెరీ గుడ్ లీడర్ అనుకుంటాం మనం. బట్ నెంబర్ 2లోకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉంటాయి, కానీ చాలా స్లోగా థింక్ చేస్తూ వాళ్ళు మూవ్ అవుతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం అదే. అంటే అతనికి ఉన్నంత నాలెడ్జ్, అంటే దో హీ వాజ్ నాట్ ఎ గ్రాడ్యుయేట్, అంటే ఒక గ్రాడ్యుయేట్ కాకపోయినా ఒక డాక్టరేట్ కంటే ఎక్కువ నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్లో PhD చేసినప్పటికీ మన పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం వేయడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఆ విజన్ ఉంది కాబట్టి. అంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే విజన్ ఉంది. అంటే చంద్రబాబు నెంబర్ 2 అండ్ పవన్ కళ్యాణ్ నెంబర్ 2 ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి సెట్ అవుతుంది. ఇద్దరు ఒకే వీల్స్ లో, అంటే 2 వీల్స్ కరెక్ట్ గా ఉంటేనే ముందుకెళ్తుంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. సో కాబట్టి వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వద్దు అన్నా కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు, ఎంత అతనికి కూడా తెలుసు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, అన్ని తెలుసుకొని ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి కారణం కూడా అదొక విషయం కావచ్చు. సో మరి ఇక్కడ ఎవరికి ఏది సెట్ అవుతుందని చెప్పేసి ఎలా తెలుసుకోవడం? న్యూమరాలజీ మిమ్మల్ని అప్రోచ్ అయితే చెప్తారా? చెప్తా, ఎందుకు చెప్పమండి. ఓకే, ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది పేరును బట్టి అంటే మార్పులు చేర్పులు కూడా దీంట్లో భాగంగానే చేస్తారా? దీంట్లో చేయొచ్చు. మనకు బేసిక్ నెంబర్ ఉంది కదండి, ఆ బేసిక్ నెంబర్ తో పాటుగా ప్లస్ మన నేమ్ ని కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్ గా
సూపర్గా వెళ్ళిపోతారు లైఫ్లో. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసరికి నెంబర్ 3 చూద్దామండి. నెంబర్ 3 ఎట్లా ఉంటుంది? నెంబర్ 3 మనకి రజనీకాంత్ ఉన్నారు. వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళ గ్లామర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క ఆరేషన్ స్కిల్స్ బాగుంటాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ అతని స్టైల్సే అతనికి ప్రెజెంటేషన్ అంటే ప్రెజెంటేషన్ నాట్ ఓన్లీ స్పీకింగ్, మనం మాట్లాడేదే కాదు, మన యొక్క హావభావాలు మన స్టైల్స్ అవన్నీ కూడా ప్రెజెంటేషన్ కిందకి వస్తాయి. మనం వాక్ చేయడం స్టైల్ కానీ ఇదంతా కూడా. సో డైలాగ్ డెలివరీ అనేది అఫ్ కోర్స్ ఏదైనా ఉన్నప్పటికీ రజనీకాంత్ గారు అలా కావడానికి కారణం ఏంటంటే తన నంబర్ అంటే నంబర్ 12 అతను నంబర్ 3. సో 1, 2 మనం తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ వివేకానంద వరల్డ్ అక్లైమ్డ్ స్పీకర్, చికాగో వెళ్ళినప్పుడు అతనికి అసలు ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సఫ్రెన్ అండ్ టర్బన్ తో ఇండియన్ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఉండేది కదా. సో అక్కడ అమెరికాలో ఛాన్స్ యు ఆర్ ఇండియన్ అండ్ వాట్ యు స్పీక్ అని చెప్పేసి అన్నారు. బట్ అతని యొక్క నంబర్ అతన్ని లీడ్ చేసింది అతనికి అక్కడికి. సో ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడు అతను స్టార్ట్ చేశాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. అంటే అక్కడ అక్లమేషన్. అంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తారు మ్యాజిక్. నెంబర్ 3 వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ యొక్క జనాలంతా కూడా లేని ప్లాట్ఫామ్ వేసుకుంటారా వాళ్ళు? లేని ప్లాట్ఫామ్ ఉండదు, ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళు కామన్ అంటే ఆర్డినరీ పీపుల్ లాగానే ఉంటారు. బట్ వాళ్ళు నిజానికి వాళ్ళకి కరెక్ట్ అవకాశం వచ్చింది అనుకోండి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ ద రీజన్. సో ఆ వివేకానంద గారు కూడా అంతే, అతనికి ఛాన్స్ ఇవ్వలేదు యాక్చువల్గా. అతను ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకపోతే తర్వాత ఎలాగో ఛాన్స్ తీసుకొని ఇచ్చే 5 minutes లో అతను మోర్ దాన్ 30 minutes స్పీచ్ చేశాడు అక్కడ చికాగోలో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ లో. దెన్ నెంబర్ 3 ఎందుకు అంటే గురు నంబర్ అది. అంటే గురు ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్గా మనకు ఆస్ట్రాలజీలో కూడా ఏమంటారంటే గురు యొక్క బలం లేకపోతే కొన్ని పనులు కావంటారు. అవును. ఈ న్యూమరాలజీలో ఏంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడో దగ్గర నంబర్ 3 ఉందనుకోండి గురుబలం ఉన్నట్లు లెక్క. దట్ టు డేట్ లో ఇన్ కేస్ డేట్ లో 3 ఉందనుకోండి వాళ్ళు ఎట్ లో రాక్ చేస్తారు. అంటే స్పీకర్స్ గా ఉంటారు, ప్రొఫెసర్స్ గా ఉంటారు, టీచర్స్ గా ఉంటారు, ఎక్కడైనా కార్పొరేట్ ట్రైనర్స్ గా ఉంటారు, అండ్ వరల్డ్ ప్రీచర్స్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటారు. ఆ విధంగా యాంకర్స్ కూడా జనరల్ గా యాంకర్స్ చాలా మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా 3 నెంబర్లు ఉంటారు. కావాలంటే మీరు చూడండి యాంకర్స్ టక మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా 3 నెంబర్స్ ఉంటారు. గురువు. సో ఆ విధంగా మనకు 3 నెంబర్ అనేది ఏం చేస్తుందంటే ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు తప్పకుండా ఎడ్యుకేషన్లో సక్సెస్ అవుతారు, వాళ్ళ లైఫ్లో ఇంకో విధంగా అడ్వైజర్స్ ఎస్పెషల్లీ చీఫ్ అడ్వైజర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ లేకపోతే సిఇఓస్ అండ్ హెచ్ఆర్ పీపుల్ కానీ ఆ విధంగా వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటే ఆ కంపెనీ గ్రోత్ అవుతుంది. వీళ్ళకి అంటే డిసీవ్ చేసేది కన్నింగ్ మెంటాలిటీ ఉండదు. అంటే వాళ్ళ అడ్వైస్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో దాన్ని కరెక్ట్గా ఇస్తారు అన్నట్టు 3 నెంబర్ వాళ్ళు. సో ఆ విధంగా 3 నెంబర్ వాళ్ళని మనకి ఫైమ్లోకి తీసుకుంటే కూడా తప్పకుండా కంపెనీకి ఉపయోగపడుతుంది అది. సో ఈ న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. మనం చాలా మంది కొంతమంది ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యూమరాలజీ అంటే ఎవరికి ఏది సెట్ అవుతుందో చూసుకొని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఇవాళ అర్థమైంది నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.